ఏపీలో ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీలో పాల్గొనున్న ముఖ్యమంత్రి పల్నాడు జిల్లా ఎలమందలో పెన్షన్లు అందించనున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడబోతున్నారు. మధ్యాహ్నం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నారు. ఏపీలో పెన్షన్దారులకు న్యూ ఇయర్ ఒక రోజు ముందుగానే వచ్చేసింది. జనవరి 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్లను ఇవాళే పంపిణీ చేయనుంది కూటమి ప్రభుత్వం. ఇవాళ పల్నాడు జిల్లా ఎల్లమందలో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు స్పౌస్ కేటగిరీ పెన్షన్ల మంజూరును సరళతరం చేసింది సర్కార్. నేడు పల్నాడు జిల్లాకు ఏపీ సీఎం చంద్రబాబు. ఎల్లమందలో పెన్షన్ పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి. మీరు బేకరీ మరియు స్వీట్ బిజినెస్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించాలి అనుకుంటున్నారా? అదెలాగో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జనవరి 1న పంపిణీ చేయాల్సిన సామాజిక భద్రతా పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. నేడు లబ్ధిదారులకు పెన్షన్ అందనుంది. పల్నాడు జిల్లా ఎల్లమందలో సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు పెన్షన్స్ పంపిణీ చేస్తారు. ఎల్లమంద గ్రామానికి చెందిన 7 కొండలకు వృద్ధాప్య పింఛన్, తలారి శారమ్మకు వితంతు పింఛన్ అందజేస్తారు సీఎం చంద్రబాబు. మేము ఇట్లాగా వృద్ధాప్య పింఛన్ కోసం పెట్టుకున్నాము. మా ఇంటికి రావడానికి ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మా వందనాలు తెలియచేస్తున్నాము. ఇప్పుడు ఓటికైతే మా పిల్లలు ఇక్కడికి వస్తున్నారు అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఓటికి నమ్మట్లేదు. మా ఇంటికి రావటం మాకెంతో ఆనందకరంగా ఉంది. పెన్షన్ల పంపిణీ తర్వాత లబ్ధిదారులతో ముచ్చటిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అనంతరం పల్నాడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం ఎల్లమంచి నుంచి కోటప్పకొండ వెళ్లి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు సీఎం. నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్స్ మంజూరును సులభతరం చేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రత పెన్షన్స్ ను అర్హులందరికీ అందించాలనే లక్ష్యంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇకపై 6-7 నెలలకొకసారి కొత్తగా పెన్షన్స్ మంజూరు చేసే విధానానికి స్వస్తి పలికింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే పెన్షన్ తీసుకుంటోన్న భర్త చనిపోతే అదే నెలలో అతని భార్యకు పెన్షన్ ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. స్పౌస్ కేటగిరీగా గుర్తిస్తూ పెన్షన్ అందించనుంది. ఈ కేటగిరీలో కొత్తగా 5,402 మందికి వితంతు పెన్షన్స్ మంజూరు చేసింది ప్రభుత్వం. వీరంతా 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అందుకోనున్నారు. పలు కారణాలతో 3 నుంచి 6 నెలలుగా పెన్షన్ తీసుకొని వారిని కూడా ట్రేస్అవుట్ చేసి వారికి పెన్షన్లు అందించనున్నారు అధికారులు. వీరికి 3 నెలల పెన్షన్ ఒకేసారి అందిస్తారు.